హరి ఓం. అందరికీ నమస్కారం. రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయ అంటారు కదా. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్పుకుందాము. పూర్వకాలంలో ధారానగరంలో ధర్ముడు అనేవాడు చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. చెప్పులు కుట్టి అమ్ముకోవడమే కాకుండా ధర్ముడికి రాత్రివేళ నగరంలో గస్తీ తిరిగే తలారి పని కూడా ఉండేది. ధర్ముడు రాత్రి అంతా మేలుకొని నగరం అంతా తిరుగుతూ జాముకి దొంగలు వస్తారు, జాగ్రత్తగా ఉండండి అని ప్రజల్ని హెచ్చరించేవాడు. ధర్ముడికి కాలక్షేపం బాగానే జరుగుతోంది. కానీ ఎన్నాళ్లకు సంతానం కలగలేదనే విచారం మాత్రం ఎక్కువగా బాధిస్తోంది అతన్ని. ఆ ఊళ్ళోనే గొప్ప పండితుడు ఒక ఆయన ఉండేవాడు. ధర్ముడు గస్తీ తిరిగే పని ముగించుకుని ఇంటికి పోయే సమయంలోనే ఆ పండితుడు ఏటికి స్నానానికి బయలుదేరి వచ్చేవాడు. ఇలానే ఒకనాడు ఆ పండితుడు ఏటికి స్నానానికి వచ్చే సమయానికి ధర్ముడు ఆయనకి ఎదురుపడి దండం పెట్టి తనకు త్వరలోనే సంతానం కలిగేటట్టు దీవించమని ప్రార్థించాడు. దానికి పండితుడు, ధర్మన్న, పిల్లలు లేరని ఎందుకో ఈ విచారపడతావు, రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయా అన్నారు కదా. అంటే పెళ్ళాము, పిల్లలు, గొడ్డు, గోద, ఇల్లు, వాకిలి మొదలైనవన్నీ కేవలం రుణానుబంధం వల్లనే వస్తాయి, రుణం తీరిపోగానే పోతాయి అని చెప్పి స్నానానికి వెళ్ళిపోయాడు. పండితుడు చేసిన ఈ బోధ వల్ల ధర్ముడికి వైరాగ్యం కలగకపోగా సంతానం పొందడానికి ఒక ఉపాయం తట్టింది. నా సొమ్ము ఎవడైనా అనుభవించి దానికి ప్రతిఫలం ఇవ్వకపోతే వాడు నాకు రుణపడతాడు. అప్పుడు వాడు నా కడుపున పుట్టి రుణం తీర్చుకొనక తప్పదు కదా. ఈ విధంగా నాకు సంతానం కలిగే అవకాశం ఉంది అని ధర్ముడు ఆలోచించాడు. ఈ ఆలోచనలతో ధర్మన్న తాను తయారు చేసే చెప్పుల జతల్ని తన వద్దకు వాటి కోసం వచ్చే వాళ్ళకి డబ్బు పుచ్చుకోకుండా ఉచితంగా ఇయ్యడానికి ప్రయత్నించాడు. కానీ ఆ వచ్చిన వాళ్ళు ఉత్త పుణ్యాన నీ చెప్పులు పుచ్చుకుని నీకు రుణపడి ఉండడానికి మేమెంత గ్రహచారం చేశామా అనేసి మరొక చోటుకు పోయి చెప్పులు కొనుక్కోసాగారు. అంతేకాని ధర్మన్నకి రుణపడడానికి ఏ ఒక్కరూ ఒప్పుకున్నారు కాదు. ఆ రోజుల్లో ఉచితాలు పనికిరావు, ఉచితాలు మరిగితే రుణాలు ఎక్కువైపోతాయి అని తెలియదు పాపం వాళ్ళకి. రుణపడడానికి, ఉచితాలు తీసుకోవడానికి చాలా భయపడేవారు. ధర్మంగా జీవించేవారు కదా, అందుకే అలా చేశారు. ఇది పని కాదనుకుని ధర్మన్న మరొక ఉపాయం పన్నాడు. ఆ ఊరికి ఏరుకి మధ్యలో ఇసుక పర్ర ఇంచుమించు కోసున్నర దూరం ఉంది. అంటే ఇసుక ప్రాంతం కోసున్నర దూరం ఉందన్నమాట. ఒక మంచి చెప్పుల జతని మధ్యదారిలో పెట్టి వస్తాను. మెట్ట మధ్యాహ్నం వేళ ఒక్కడైనా జోడు లేకుండా ఆ దారిని రాకపోతాడా, ఆ చెప్పుల జత తొడుక్కోకపోతాడా, ఇంకా తొడుక్కున్నవాడు నాకు రుణపడకుండా ఎలా పోతాడు అని ధర్మన్న ఆలోచన చేశాడు. ఈ ఆలోచనలతో ధర్మన్న ఉదయాన్నే చక్కటి కొత్త చెప్పుల జత ఒకటి తీసుకుపోయి ఇసుకపర్రలో నడిచే దారిలో పెట్టాడు. సాయంకాలం వెళ్ళి చూస్తే ఎక్కడ పెట్టిన చెప్పుల జత అక్కడే ఉంది. ఎన్నాళ్ళు చూసినా ఆ చెప్పుల జతని తొడుక్కుని పోయేటట్టు ఎవ్వరూ కనపడలేదు. అయ్యో, నాకు ఇక సంతాన ప్రాప్తి లేదు కాబోలు, లేకపోతే ఆ చెప్పుల కోసం ఎవ్వరూ ఆశించకపోవడం ఏమిటి, నాకు రుణపడకపోవడం ఏమిటి అనుకుని ధర్మన్న నిరాశ చెందాడు. అయినా ధర్మన్న తన పట్టు వదలకుండా ఆ చెప్పుల జతని అక్కడే నడిదారిలో ఉంచి రోజు సాయంత్రం వెళ్ళి వాటిని ఎవరైనా తొడుక్కుని పోయారా లేదా అని చూసి రాసాగాడు. కొంతకాలం గడిచింది. ఒకనాటి సాయంత్రం ధర్మన్న వెళ్ళి చూసేసరికి ఆ చెప్పుల జత అక్కడ లేదు. ధర్మన్న చాలా సంతోషపడిపోయాడు. నా ప్రయత్నం ఎన్నాళ్ళకి ఫలించింది, నా అదృష్టం పండింది అనుకున్నాడు. ఇంటికి వెళ్ళి ఈ సంతోష వార్తని తన భార్యకి తెలిపాడు. ఆమె కూడా ఈ సంగతి విని పొంగిపోయింది. ఇంతకీ ఆ చెప్పుల జతని తీసుకున్నది ఎవరో ధర్మన్నకి తెలియదు. తెలుసుకోవాలన్న ఆదుర్ద కూడా వాడికి లేకపోయింది. ఆ తీసుకున్నది ఇంతకీ ఎవరో తెలుసా? రుణానుబంధాన్ని గురించి ధర్మన్నకి బోధ చేసిన పండితుడు ఉన్నాడు కదా, అతడు. ఒకనాడు ఆ మహాపండితుడు తొందర పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. ఆయన పని చూసుకుని తిరిగి వచ్చేసరికి సరిగ్గా మధ్యాహ్నం 2 జాములయ్యింది. పండితుడి పాదాలు ఇసుకలో కాలి బొబ్బలెక్కాయి. అంతలో ధర్మన్న దారిలో ఉంచిన చెప్పుల జత ఆయన కళ్ళపడింది. బతుకు జీవుడా అనుకుంటూ
పండితుడు ఆ చెప్పుల్ని తన కాళ్ళకి తొడుక్కున్నాడు. ఎవడో చెప్పులు కుట్టేవాడు వీటిని అమ్మకానికి తెచ్చి ఇక్కడ పెట్టి ఎటో వెళ్ళి ఉంటాడు అనుకుని పండితుడు అతడి కోసం చాలాసేపు ఎండలో నిలబడి అన్ని దిక్కులు చూశాడు. కానీ ఎవ్వరూ అటుకేసి రాలేదు. సరే, ఈ చెప్పులు పెట్టినది ఎవరో ఊళ్ళో కనుక్కుని డబ్బు ఇచ్చేయవచ్చులే అనుకుని పండితుడు తన ఇల్లు చేరుకున్నాడు. ఆ సాయంత్రం ఆయన ఊళ్ళో చెప్పులు కుట్టే వాళ్ళందరినీ వాకప్ చేశాడు. కానీ వాళ్ళందరూ మాకు తెలీదు అంటే మాకు తెలీదు అన్నాడు. ధర్ముడు మాత్రం తన రహస్యం ఎక్కడ బయటపడుతుందోనని కొన్నాళ్ల పాటు పండితుడు కంటపడమే మానేశాడు. చెప్పుల్ని గురించి తాను ఎవడికి రుణపడి ఉన్నది ఎంత ప్రయత్నించినా తెలియకపోయినందుకు పండితుడు చాలా దిగులు పడ్డాడు. మరికొద్ది రోజులకే ఆయన జబ్బుపడి మరణించాడు. ధర్ముడి రుణం తీర్చుకోవడం కోసం అతడి భార్య గర్భంలోకి ప్రవేశించాడు. గర్భవతి అయిన ధర్ముడి భార్య 10 నెలలు మోసి పండు లాంటి కొడుకుని కంది. గూడెంలో అందరూ సంతోషించి వేడుకలన్నీ జరిపారు. తల్లిదండ్రుల ఆనందానికి అంతే లేదు. వాళ్ళు తమ కొడుక్కి సంగడు అని పేరు పెట్టుకున్నారు. సంగడు క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు. వాడు కూడా తండ్రిలాగే చెప్పులు కుట్టి వాటిని ఊళ్ళో అమ్మి డబ్బు తెచ్చేవాడు. అలా తెచ్చిన డబ్బుని సంగడు ఇవ్వబోతే ధర్ముడు తీసుకునేవాడు కాదు. కొడుకు దగ్గర డబ్బు తీసుకుంటే వాడికి తనకి ఉన్న రుణానుబంధం తెగిపోతుందని, వాడు తనకి దక్కడని ధర్ముడి భయం. ఈ సంగతి తన భార్యకి కూడా చెప్పి కొడుకు డబ్బు తెస్తే దాన్ని తాకవద్దని గట్టిగా హెచ్చరించాడు. పూర్వజన్మలో తాను ఫలానా పండితుడు అన్న సంగతి సంగడికి తెలుసు. పూర్వజన్మ జ్ఞానం అతనికి బాగా ఉంది. తాను ధర్ముడికి కొడుకై పుట్టడానికి గల కారణం కూడా అతడికి జ్ఞాపకం ఉంది. ఎంతలో ఆ చెప్పులు రుణం తీర్చుకుంటానా, ఎంత వేగంగా ఈ జన్మ చాలించుకుంటానా అని సంగడు ఆత్రపడేవాడు. కానీ తాను సంపాదించుకొచ్చిన డబ్బుని తల్లిదండ్రులు పుచ్చుకోకపోవడం వల్ల అనుకున్నంత త్వరగా అతడికి వాళ్లతో రుణానుబంధం తీరటం లేదు. ఇలా ఉండగా ఒకనాడు ధర్మన్న ఊరికి పోవలసి వచ్చింది. వాడు తన కొడుకుని పిలిచి, నాయనా, నేను ఊరికి పోతున్నాను. ఈ రాత్రి నాకు బదులు నువ్వు నగరంలో తిరిగి గస్తీకాయి 4 జాములా ప్రజల్ని హెచ్చరించు అని చెప్పాడు. తండ్రి చెప్పిన ప్రకారం ఆ రాత్రి సంగడు నగరంలో గస్తీ తిరగడానికి బయలుదేరాడు. అతడి వెంట వచ్చిన తలారి, సంగన్న, రాత్రి జాము గడిచింది. నిద్రలో ఉన్న వారిని మేల్కొల్పి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చెయ్యి అన్నాడు. అప్పుడు సంగన్న కంఠం ఎత్తి అందరికీ మెలకువ వచ్చేటట్లు ఈ శ్లోకం చదివాడు. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరః అర్ధం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇలా ఆ శ్లోకం చదివేసరికి కూడా వచ్చిన తలారికి ఆశ్చర్యం వేసింది. చదువులేని సంగన్న ఇంత చక్కటి శ్లోకం చెప్పడమేమిటి అనుకున్నాడు. ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అని సంగడిని అడిగాడు. దానికి సంగన్న, తల్లి లేదు, తండ్రి లేడు, చుట్టం లేడు, సోదరుడు లేడు, ధనం లేదు, ఇల్లు లేదు, కనుక జాగ్రత్తగా ఉండండి అని అర్థం అని చెప్పాడు. మరొక జాము గడిచింది. అప్పుడు సంగడు మరొక శ్లోకం ఇలా చదివాడు. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. సంగడు ఈ శ్లోకం చదివి ప్రజల్ని మేల్కొల్పగానే వీడు ఇంత చదువు ఎప్పుడు చదివాడా అని ఆ తోటివాడికి ఆశ్చర్యమై ఈ శ్లోకానికి కూడా అర్థం చెప్పమన్నాడు. కామం, క్రోధం, లోభం అనే దొంగలు జ్ఞానం అనే రత్నాన్ని అపహరించడానికి మన దేహంలో దాగి ఉన్నారు, కనుక జాగ్రత్త అని సంగడు ఈ శ్లోకానికి అర్థం చెప్పాడు. తలారివాడికి ఆశ్చర్యం పుట్టుకువచ్చింది. అతను సంగడితో, సంగన్న, నీ మాటలన్నీ విడ్డూరంగా ఉన్నాయి. ఇంతకాలము మీ నాన్న చెంబు తప్పేలా ఎత్తుకుపోయే దొంగలను గురించి హెచ్చరించాడు, కానీ ఇటువంటి దొంగలను గురించి ఎప్పుడూ చెప్పనేలేదు. మాకు తెలియకుండా ఇవన్నీ నువ్వు ఎప్పుడు నేర్చావో చిత్రంగా ఉంది అంటూ ఆశ్చర్యాన్ని తెలిపాడు. 3వ జాము గడిచింది. నిద్రపోయే ప్రజల్ని మేల్కొల్పి హెచ్చరిస్తూ సంగడు మరొక శ్లోకం చదివాడు. జన్మ దుఃఖం
జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇది విని తలారివాడు మరింత ఆశ్చర్యపడి, ఏమిటి సంగన్న, ఇన్ని రకాల దుఃఖాలు ఏకరవ పెడుతున్నావు, వీటికి కూడా కాస్త అర్థం చెబుదు అని కోరాడు. దానికి సంగన్న, జన్మ ఎత్తడమే ఒక దుఃఖం, ముసలితనం దుఃఖం, భార్య ఒక దుఃఖం, మొత్తం సంసారమే ఒక సముద్రం లాంటి దుఃఖం, అందుచేత జాగ్రత్తగా ఉండండి అని ఈ శ్లోకానికి అర్థం అని చెప్పాడు. దీనికి తోటివాడు, మీ నాన్న పిల్లని తెచ్చి నీకు పెళ్లి చేద్దామనుకుంటూ ఉంటే ఇలా మెట్టవేదాంతం మొదలు పెట్టావేమిటి అంటూ నవ్వాడు. మరి కొంతసేపటికి 4వ జాము అయ్యింది. అప్పుడు కూడా సంగడు ఇలా చదివాడు. ఆశయ బద్ధతే లోకే కర్మణ బహుచింతయా ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని మరొక శ్లోకం చెప్పాడు. ఈ శ్లోకానికి కూడా అర్థం చెప్పమని తోటివాడు అడిగాడు. దానికి సంగడు, ఆశ చేతను, కర్మ చేతను, అనేక చింతల చేతను ఈ లోకం బంధించబడి ఉంది. వీటి మధ్య ఆయువు క్షీణిస్తున్న సంగతి జీవులకి తెలియదు, అందుచేత జాగ్రత్తగా ఉండండి అని శ్లోకానికి అర్థం చెప్పాడు. ఆ పట్టణాన్ని ఏలే రాజుగారు భోజమహారాజు. సంగడు మొదటి జాము కాగానే చదివిన మొదటి శ్లోకం ఆయన విన్నాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఇంత జ్ఞానంతో కూడిన శ్లోకం చెప్పాడు ఒక చెప్పులు కుట్టేవాడు అని. ఇంకా ఏమైనా శ్లోకాలు వినిపిస్తాడేమో అని ఆయన మేలుకొని ఉండి మిగతా 3 శ్లోకాలు కూడా విన్నాడు. తెల్లవారుగానే రాజుగారు రాత్రి గస్తీ తిరిగిన తలారివాడిని తీసుకురమ్మని తన భటుల్ని ఆజ్ఞాపించాడు. సంగన్న రాగానే రాజు అతడికి నమస్కరించి, మీరెవరో మహానుభావులు గాని సామాన్యులు కాదు, తలారికి ఏమిటి, ఇంత పాండిత్యమేమిటి, నా యందు దయ ఉంచి ఈ కానుక స్వీకరించండి అంటూ వరహాలు నిండి ఉన్న ఒక సంచిని సంగడికి ఇచ్చాడు. సంగడికి అది రుణం కాదు, ఎందుకంటే తన పాండిత్యం వల్ల తనకు లభించిన బహుమతి అది. కానీ సంగడు ఆ ధనంతో తనకు పని ఏమిటి అనుకున్నాడు. ఇంతలోనే తనకు పని లేకపోయినా ఆ సంచిని తన తల్లిదండ్రులకి ఇచ్చి రుణ విముక్తి పొందొచ్చు అని ఆలోచించి సంగడు తీసుకున్నాడు. మర్నాడు ధర్మన్న ఊరి నుంచి తిరిగి వచ్చాడు. తాను భోజరాజు వద్ద నుంచి బహుమానంగా తెచ్చిన వరహాలు ఇద్దామంటే తండ్రి తీసుకోడని సంగడికి తెలుసు. అందుచేత ఏం చేద్దామా అన్న ఆలోచనలో పడ్డాడు అతడు. ఇంతలో ఆ చెప్పులు కుట్టుకునే ఆ వాడలో ఇళ్ళన్నీ అంటుకున్నాయి. ఆ తలారి వాళ్ళంతా సామాన్లు తగలబడిపోకుండా బయటికి చేరుస్తున్నారు. సంగడు ఇంటిలో నుంచి ఒక్కొక్క సామానే తెచ్చి బయట ఉన్న తండ్రికి అందిస్తున్నాడు. ధర్ముడు వాటిని అందుకుని అవతల సర్దుతున్నాడు. ఈ సందడిలో సంగడు తాను రాజుగారి వద్ద నుంచి బహుమానం పుచ్చుకున్న వరహాల సంచిని కూడా తండ్రికి అందించాడు. ఇల్లు కాలిపోతోంది అనే హడావడిలో అది ఏమిటో కూడా చూసుకోకుండా ధర్ముడు దాన్ని అందుకుని తీసుకుని మిగిలిన సామాన్లతో పాటు సర్దేశాడు. సంగడు తన రుణం తీరిపోయిందని సంతోషించాడు. అతడు కాలుతున్న ఇంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటికి రాలేదు. జరిగినది ఏమిటో ధర్మన్నకు అర్థమైంది. తనకి కొడుకుగా పుట్టిన పండితుడు చేసిన జ్ఞానబోధ చేతికందు వచ్చిన కొడుకు మంటల్లో పడి కాలిపోయినందుకు ఎంతో దుఃఖించాడు. కానీ తనకు కొడుకుగా పుట్టిన పండితుడు చేసిన బోధ జ్ఞాపకం చేసుకుని అతడు జ్ఞానవంతుడయ్యాడు. ఈ విధంగా పండితుడు తన రుణం తీర్చుకుని తిరిగి సరస్వతీదేవి చెంత మహాపండితుడిగా జన్మించాడు. ఇప్పుడు అర్థమైంది కదా, ఉచితంగా ఏదీ తీసుకోకూడదు. తీసుకుంటే తప్పనిసరిగా మనం వారికి రుణపడిపోతాము. అంతేకాకుండా ఆ రుణం తీర్చడానికి ఎంత కాలమైనా మనం కర్మల్ని చేస్తూనే ఉండాలి. ఆ రుణానుబంధం నుంచి తప్పించుకోవడం మళ్ళీ చాలా కష్టమవుతుంది. తర్వాతి భాగంలో మరొక మంచి కథని చెప్పుకుందాము. హరి ఓం.